స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో చాలామంది నన్ను అడుగుతారు, మనీని చాలా ఫాస్ట్గా ఎలా ఆకర్షించుకోవాలి, సో నేను ఆకస్మిక ధనప్రాప్తి నా జీవితంలోకి రావాలంటే నేను ఏం చేయాలని అడుగుతుంటాను. సో వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక గొప్ప టెక్నిక్ నేను నేర్పించబోతున్నాను. అదేమిటి అంటే హోపనోపనో ద్వారా ఫాస్ట్గా, చాలామందికి హోపనోపనో తెలిసి ఉంటుంది, బట్ హోపనోపనోని మనం ఎలా చేస్తే మనీని మనం ఆకర్షించుకుంటాం. మనీ బ్లాక్స్, చాలామంది వరి అయ్యేది ఏంటంటే మనీ బ్లాక్స్ ఉన్నాయి, ఎలా రిమూవ్ చేసుకోవాలనుకుంటారు. అయితే మనీ బ్లాక్స్ను రిమూవ్ చేయడంలో ద బెస్ట్ టెక్నిక్ ఏంటంటే హోపనోపనో. సో హోపనోపనో ఎలా చేయాలో చూద్దామండి. హోపనోపనోలో 4 సెంటెన్సెస్ ఉంటాయండి. అవేంటి? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే మీరు హోపనోపనో చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, హోపనోపనో ఎవరు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారో క్లారిటీ అనేది ఉండాలండి. ఎవరు చేస్తున్నారు చూడండి. నేను చేస్తున్నప్పుడు నేను ఎవరిక్కడ? ఆత్మస్వరూపుని, ఎనర్జీ. చూడండి, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్లో, నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి లేదా ఆత్మస్వరూపురాలని నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఐఆమ్ సారీ. నేను ఎందుకు సారీ చెప్తున్నానంటే, నా జీవితంలోకి నేను ఏదైనా సరే ఆకర్షించుకున్నట్టయితే మనీ బ్లాక్స్, మనీ లేకపోయిన ఇష్యూ కానీ, ఎలాంటి ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, కెరీర్ ఇష్యూస్ కానీ, ఏదైనా నా జీవితంలోకి నేను ఆకర్షించుకున్నానంటే నా వలనే నేను ఆకర్షించుకున్నాను. సో ఎప్పుడైతే నా వలనే నేను ఆకర్షించుకున్నాను కాబట్టి, సో ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? నేనే కదా రీజన్. దానికి యాక్సెప్టెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని యాక్సెప్టెన్స్ చేయాలి. తర్వాత నేను ఎప్పుడైతే దీని అన్నిటికీ కూడా కారణం నేనే అనుకుంటామో అప్పుడే సొల్యూషన్ అనేది రావడం. చాలామంది ఏం చేస్తారంటే బ్లేమింగ్ ది అదర్స్, నాది కాదు. ఓకే, ఒక స్టూడెంట్ తక్కువ మార్క్స్ వస్తాయి, ఎందుకు ఇది తక్కువ మార్క్స్ వచ్చాయంటే ఏమంటే క్వశ్చన్ పేపర్ డిసైడ్ చేసిన వ్యక్తి లేదా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వ్యక్తి సరిగ్గా ఇవ్వలేదనో, లేదా ఆన్సర్ షీట్ ఓకే దిద్దిన వ్యక్తి సరిగా దిద్దలేదని అంటారు. లేదండి, ఆ విధంగా కాదండి. ఎప్పుడైతే తను చదవలేదు, నా యొక్క జీవితానికి నేనే కారణం అనుకుంటాడో అతను అది అభివృద్ధి చెందుతాడండి. సో ఇదే విధంగా మన లైఫ్లో ఏదైనా వచ్చినప్పుడు మనం హోపనోపనో చేసే ముందు చూడండి, నేనే వాటి కారణము నేను అంగీకరించి వాటికి సొల్యూషన్ కోసం ఏం చేయాలంటే ఊహించుకోవాలి. చూడండి, మీకు మనీ కోసం చేస్తున్నారు అనుకోండి హోపనోపనో, మనీని ఇక్కడ మనసులో ఊహించుకోవాలి, లేదా ఆజ్ఞాచక్రం వద్ద మీరు చూడాలి, మనీని చూడాలి. ఎంత క్లారిటీగా చూస్తే అంత ఫాస్ట్ చేసేస్తాయి. ఆజ్ఞాచక్రం వద్ద చూసుకొని ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఈ 4 సెంటెన్సెస్ను మీరు కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉండాలి. అది ఎలా చూడండి, హోపనోపనో చేయడం ముఖ్యం కాదండి. హోపనోపనో చేసేటప్పుడు మన లోపల ఎలాంటి భావాలు వస్తున్నాయి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతూ చేయాలి. ఐ ఆమ్ సారీ, నిజంగా నేను సారీ చెప్తున్నాను, నేను తెలుసో తెలియకో చేసి ఉంటే, ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు మనీకి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇలా మీరు పదే పదే చెప్పుకుంటూ ఉంటే ఆ బ్లాకేజ్, ఆ నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి కరిగిపోతాయి. ఎప్పుడైతే నెగిటివ్ బ్లాక్స్ కరిగిపోతాయో మనీ ఫ్లో జరుగుతుందండి. అది చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు మనీని ఆకర్షించుకోవడం ఇష్టపడతారు, బట్ లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోరు. చూడండి, హోపనోపనో ఫాస్ట్గా ఇది హోపనోపనో అనేది కేవలం మనీకి సంబంధించిందే కదండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, లేదా కెరియర్ ఇష్యూస్ ఉన్నా, మనసులో వాటిని అంటే ఆ దృశ్యాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు సపోజ్ నీ పెయిన్ అనుకోండి, మనసులో నీ పెయిన్, నీ జాయింట్ ఊహించుకొని హోపనోపనో ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అదేవిధంగా రిలేషన్షిప్స్లో ఒకరితో పదే పదే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీకు మాట వినట్లేదు. సో మీరేం చేస్తారు? ఐస్ క్లోజ్ చేసుకొని వారిని ఊహించుకుంటూ చెప్పుకోండి. అదేవిధంగా మీ కెరీర్లో జాబ్ అనేది రావట్లేదు, ఆఫర్ లెటర్ రావట్లేదు చాలా రోజుల నుంచి, లేదా బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు, మీ బిజినెస్ కూడా మనసులో ఊహించుకొని హోపనోపనో 108 టైమ్స్ చేసి చూడండి. ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా హోపనోపనో అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. నిజమండి, ఎవరైతే హోపనోపనో చేస్తారో చాట్ బాక్స్లో నిజంగా హోపనోపనో ద్వారా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఓపెనో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్లీ హవాయిన్స్ ఫాలో అయ్యేవాళ్ళు, బట్ చాలా వరకు రిజల్ట్స్ ఇచ్చిన అంటే ఫస్ట్ ఇది హెల్త్ పైన వచ్చిందండి, తర్వాత అది వెల్త్ పైన రిజల్ట్స్ ఇచ్చింది, రిలేషన్షిప్ పైన, అదేవిధంగా కెరీర్ పైన కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాల కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ వీక్ కూడా ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఓకే, యాడ్ చేసిన తర్వాత మిమ్మల్ని
ఓకే. మీకు జూమ్ లింక్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో అడగొచ్చు. ఇంకా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. ముఖ్యంగా చెప్పాలంటే హోపోనోపోనో వల్ల బ్లాక్స్ అనేది రిమూవ్ అయితాయండి. అసలు నిజంగా బ్లాక్స్ ఎట్లా ఏర్పడ్డాయో చూద్దామండి. చైల్డ్‌హుడ్ అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు? చిన్నప్పటి నుంచి మనీ అనేది చాలా చెడ్డదని మనీ అనేది కొంతమంది వరకే వాళ్ళకే వస్తుందని చెప్పాలని, బాగా చదువుకున్న వారే బాగా డబ్బు సంపాదిస్తారని గాని, ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఓకే. మనీ వల్ల గొడవలు జరుగుతాయని గాని, ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నప్పుడు మనీ రాదు. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ వెళ్ళాలన్నా కూడా హోప్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటి మనీని మనం స్పెండ్ చేసేటప్పుడు కూడా హ్యాపీ ఇవ్వాలంటే ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఇస్తే మనీ అంత ఫాస్ట్‌గా వస్తది. కూరగాయల దగ్గర బేరం ఆడుతుంటారు కదండీ! ఇక నుంచి ఒక 1 వీక్ మీరు ఎలాంటి బేరం ఆడకండి. ఎంత అండి మహా అంటే బేరం ఆడితే ఒక రూ. 10, రూ. 20 సేవ్ చేస్తారు కదా! మీరు హ్యాపీగా వారికి ఇచ్చినట్టే మీరు భావించండి. ఎప్పుడైతే మీరు లోపల నుంచి వాళ్ళకి ఇస్తారో హ్యాపీగా వాళ్ళ నుంచి ఏమొస్తాయి? బ్లెస్సింగ్స్ వస్తాయండి. మహా అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎక్కడో రైతు పండిస్తాడు. పండించి రైతుని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా! యెస్. సో, వీరికి చూడండి మన వల్ల ఎంతమందికి హ్యాపీనెస్ ఇస్తే మన యొక్క ఆరా అంత పెరుగుతదండి. మనుషులే కాదు జంతువులకు కూడా చీమలకు చక్కెర ఏమంటాను నేను క్లాస్‌లో చెప్తున్నాను. ఎందుకంటే సమస్త ప్రాణకోటికి మనం ఎంత హెల్ప్ చేస్తే మన జీవితం అంత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటుంది. సో, చీమలకు చక్కెర ఏసుకోవచ్చు, పావురాలకు జొన్నలేసుకోవచ్చు. అదేవిధంగా మూగ జీవులు కదా! ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండీ! బయట కొంచెం వాటర్ పెట్టొచ్చు. చూడండి మన 84 లక్షల జీవరాశిలో మనిషి అనేవారు చాలా తెలివి గలవాడండి. మనిషి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలడు. ఏదంటే అది సాధించగలడు. సో, అలాంటి ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు మనం మిగతా జీవరాశుల పైన గుట్లా మన ప్రేమను చూపిస్తే మళ్ళీ తిరిగి వస్తుందండి. యూనివర్స్ యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఏదిస్తే అదొస్తుంది. మనం ప్రేమిస్తే ఇంకొక రూపంలో వస్తుంది. అదేవిధంగా మీకు మనీకి ఇస్తే చూడండి మనీకి సంబంధించినటువంటి ఏదన్నా ఒకటి అన్నదానం గానీ, వస్త్రదానం గానీ మీకు సాధ్యమైనంత వరకు దానాలు అంటే చూడండి దానం అని చెప్పేసి అపాత్ర దానం చేయకూడదు. అంటే మనీ రూపంలో కాకుండా వస్తువు రూపంలో మీరు ఇవ్వచ్చు. సో, ఇలా గనక మీరు చేసుకుంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుందండి. మీకు ఎంత ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే అంత ఫాస్ట్‌గా మీకు కావాల్సింది మీ జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. మనీ బ్లాక్స్ వెళ్ళాలి అంటే హోపోనోపోనో చేయండి. ఎట్ ది సేమ్ టైమ్ ఇవ్వడం అలవరుచుకోవాలి. ఎంత ఎక్కువగా ఇస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే లోపల హార్ట్ నిండా హ్యాపీనెస్ అండ్ లవ్‌నెస్ ఉంటుంది కదా! వాటి వల్ల ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు కూడా హ్యాపీ ఇవ్వండి. మనీని ఇచ్చేటప్పుడు హ్యాపీగా మీరు స్పెండ్ చేయండి. ఎప్పుడైతే మీరు హ్యాపీగా స్పెండ్ చేస్తారో మనీ వస్తది. సో, నేను చూడండి మ్యాచ్ అవ్వకపోతే కూడా మనీ రాదా అంటే మీ థాట్స్‌కు, మీ యాక్షన్‌కు మ్యాచ్ అవ్వాలి. చూడండి మ్యాచ్ అవ్వలేదు. మీ మనసులో ఏమో మంచి రిచ్ పర్సన్ అవుదాం అనుకుంటున్నారు. బట్ ప్రతిదానికి బేరం ఆడుతుంటారు. ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటారు. చూడండి డబ్బులున్నాయనుకోండి ఫ్లైట్‌లోనే వెళ్ళండి. డబ్బులుంటాయి అనుకో ఏసీలోనే వెళ్ళండి. సో, ఎందుకు నేను అట్లా చెప్తానంటే అలా వెళ్ళడం వలన మీకేమవుతుందంటే మ్యాచ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో వాటికి సంబంధించిన ఆలోచన మీరు కలిగి ఉన్నారు కదా! సో, దీనివల్ల ఏమవుతుందంటే మనీ ఫ్లో అనేది మీ జీవితంలోకి జరుగుతుంది. మనీ ఫ్లో రావాలంటే ఒకటే అండి. ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ వెళ్ళాలి. రెండోది పాజిటివ్ ఎనర్జీ రావాలి. ఎంత ఎక్కువగా మనం సాధన చేస్తాం. దీనికోసం మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ మనకు టెక్నిక్స్ కంటే కూడా వైబ్రేషన్ చేంజెస్ వల్ల మనకు రిజల్ట్స్ వస్తాయి. అంటే వితౌట్ టెక్నిక్స్ విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్ కావాలి. ఆ వైబ్రేషన్ చేంజ్ అనేది మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్‌లోకి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.